ఈ జూలై 18 ఏదైతుందో నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం లాగా జూలై 18 ఏదైతుందో ఈ జూలై 18ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి దీనికి సంబంధించిన ఇంపార్టెన్స్ వాటితో పాటు ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిపిండ్రు, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా ఇక్కడ ఈ నెల్సన్ మండేలా అనే వ్యక్తి మనకు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఒక వ్యక్తి అండి. ఓకేనా. సో ఇతను మనకు 1918 అండి 1918 సంవత్సరంలో జూలై 18న జన్మించడం జరిగింది. ఇతని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జూలై 18 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా. సో మరి ఇక్కడ మనకు ఇండియాలో చూసుకున్నట్టయితే మనకు మహాత్మా గాంధీ ఎలానో సౌత్ ఆఫ్రికన్స్ దక్షిణాఫ్రికా ఉంది కదా, దక్షిణాఫ్రికాకు సంబంధించి నెల్సన్ మండేలా కూడా అలాంటి వ్యక్తి అండి. ఓకేనా. శాంతి అహింస వీటి మీద ఎక్కువగా పోరాడిన వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అని చెప్తాం. ఓకేనా. ముఖ్యంగా ఇక్కడ దక్షిణాఫ్రికాలో మేజర్గా ఇక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా. రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే జాతి వివక్షత అని చెప్తాం. ఓకేనా. మరి ఈ నెల్సన్ మండేలా గారు ఏం చేస్తారు అంటే సౌత్ ఆఫ్రికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, వాటితో పాటు ఎడ్యుకేషన్ విద్య కావచ్చు, వాటితో పాటు హ్యూమన్ రైట్స్ అండి. ఓకేనా. మానవుల హక్కుల రక్షణ కావచ్చు, వీటన్నిటి గురించి పోరాడిన గొప్ప వ్యక్తిలాగా చెప్పుకుంటామండి. అతని జన్మదినానికి గుర్తుగా గాను ప్రతి సంవత్సరం జూలై 18న మనం జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇదే నెల్సన్ మండేలా గారికి సంబంధించి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ క్లాస్లో చూద్దామండి. నెల్సన్ మండేలా మన నెల్సన్ మండేలా గారి అసలు పేరు ఏంటండి అంటే నెల్సన్ రోలీహాహ్లా మండేలా అండి. ఓకేనా. నెల్సన్ రోలీహాహ్లా మండేలా అని చెప్పేసుకుంటాం. ఇతను ఏ సంవత్సరంలో జన్మించాడు అంటే 1918 జూలై 18 అని చెప్పాలంట. ఓకేనా. 1918 జూలై 18 నెల్సన్ మండేలా గారు జన్మించడం జరిగింది. మరి ఇతను ఎక్కడ జన్మిస్తాడు సార్ అంటే సౌత్ ఆఫ్రికాలో ట్రాన్స్కీ అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఈ ట్రాన్స్కీ అనే ప్రాంతంలో మనకు ఉమ్టాటా అనే ఒక ప్రాంతం ఉంటుందండి. ఈ ఉమ్టాటా అనే ప్రాంతంలో ఇతను జూలై 18న జన్మించడం జరిగింది. ఓకేనా. సో మరి ఇంకా ఇతని గురించి చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఇతను రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తాడండి. ఓకేనా. జాతి వివక్షత ఏదైతుందో మనకు రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే బేస్డ్ ఆన్ కలర్ అండి. ఓకేనా. నల్లవారు తెల్లవారు అనే ఈ వివక్షత అనేది సౌత్ ఆఫ్రికాలో చాలా ఎక్కువగా ఉంటది. వాటికి ఎగనెస్ట్ గా ఫైట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి లాగానే ఇతన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే నెల్సన్ మండేలా గారు అని చెప్తామండి. ఓకేనా. ఇతనే మనకు నల్లజాతి సూర్యుడు అని కూడా నెల్సన్ మండేలా గారిని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇతనికి సంబంధించి చూసినట్టయితే ఇతనికి బర్త్ ఇన్ఫర్మేషన్ ఇదండి. తర్వాత కాలంలో ఇతను 1944 అండి 1944 సంవత్సరంలో ఈ సౌత్ ఆఫ్రికా యూనివర్సిటీ అండి, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అంటాం కదా, అక్కడ నుంచి లా కంప్లీట్ చేస్తాడండి. ఓకేనా. సౌత్ ఆఫ్రికా నుంచి లా కంప్లీట్ చేస్తాడు. తర్వాత ఇదే సౌత్ ఆఫ్రికా నుంచి లా కంప్లీట్ చేస్తాడు. ఈ ఇయర్ ఇంపార్టెంట్ వచ్చేసండి ఇదే సంవత్సరంలో ఈ ఆఫ్రికన్ కాంగ్రెస్ అండి. ఓకేనా. ఈ ఆఫ్రికన్ కాంగ్రెస్ ఏదైతుందో ఆఫ్రికన్ కాంగ్రెస్ లో ఇతను చేరడం జరిగింది. ఎందుకంటే ఇతను చిన్నప్పటి నుంచి తను బాల్యంలో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువగా ఫేస్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ కి ఎగనెస్ట్ గా ఫైట్ చేయాలి. తర్వాత చాలా కార్యక్రమాలు నడుపుతాడండి. సమ్మెలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా శాంతియుతంగా అహింసను బేస్ చేసుకొని ఇతను వచ్చేసి మనకు మహాత్మా గాంధీకి సంబంధించిన ఫాలోవర్ అండి. ఓకేనా. సో అట్లా చాలా అనేక కార్యక్రమాలు కావచ్చు, సమ్మెలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇతను చేస్తాడండి. ఓకేనా. సో ఇతను ఈ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనే ఒక యూనివర్సిటీ నుంచి లా అనేది కంప్లీట్ చేస్తాడు. దాంతోపాటు 1944 అండి 1944 సంవత్సరంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంటుందండి ఒక పార్టీ. ఆ పార్టీలో చేరతాడండి. చేరి
ఇతను చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పార్టీ తరపు నుంచి చేస్తాడండి. కార్యక్రమాలన్నీ కూడా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ తరపున చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఇతనికి సంబంధించి 1948 అండి, ఈ సంవత్సరంలో నెల్సన్ మండేలా గారు ముఖ్యంగా ఇక్కడ ఈ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన నేషనల్ పార్టీ ఉంటుందండి. ఓకేనా, ఈ నేషనల్ పార్టీ ఏదైతుందో ఆ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తుందండి. దక్షిణాఫ్రికాలో అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించి ముఖ్యమైన ఉద్దేశం ఏముంటుంది అంటే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్. ఓకేనా, ముఖ్యంగా మనము ఈ వివక్షత ఏదైతుందో ఈ వివక్షతను ఎక్కువగా ప్రోత్సహిస్తుందండి. ఓకేనా, నల్లవారు లాగానే ఉండాలా, తెల్లవారి కంటే తక్కువ, ఇలాంటి ఉద్దేశాలన్నిటిని కూడా పెంచి పోషించే పార్టీ లాగా నేషనల్ పార్టీ అని చెప్పేస్తామండి సౌత్ ఆఫ్రికాలో. ఆ సౌత్ ఆఫ్రికాలో ఈ పార్టీ రావడం ద్వారా ఇతను ఏం చేస్తాడంటే ఈ పార్టీ ఉండే ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు అనేవి నడుపుతాడండి. ఓకేనా, తర్వాత ఇదే 1960 అండి, 1960 మార్చ్ 21 ఈ సంవత్సరంలో నెల్సన్ మండేలా గారు ఏం చేస్తారు అంటే ముఖ్యంగా అక్కడ ఉన్న ఈ జాతి వివక్షతకు వ్యతిరేకంగా గాను ఒక ప్రాంతంలో సమ్మె చేయడం జరుగుతుందండి. ఆ సమ్మెలో సమ్మెలు చేసేటప్పుడు అక్కడ పోలీసు వారు ఉండి అక్కడ సమ్మె చేయడానికి వచ్చిన వ్యక్తుల మీద కానీ అక్కడ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్న కార్యకర్తల మీద దాడులు కాల్పులు చేస్తారండి. అలా దాడులు కాల్పులు చేయడం వల్ల 69 మంది చనిపోతారు, వాటిలో 189 మంది గాయాల పాలవుతారండి. ఓకేనా, 69 మంది చనిపోయి 189 మంది గాయాల పాలవుతారు. ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన కోర్టు ఏం చేస్తుంది, అప్పుడు అధికారంలో ఉన్న ఈ నేషనల్ పార్టీ ఏం చేస్తారండి అంటే ఇక్కడ జరిగిన ఈ ఘటనకు నెల్సన్ మండేలా గారే కారణమని ఇతన్ని 1964లో అరెస్ట్ చేస్తారండి. ఓకేనా, 1964లో జీవ ఖైదు చేస్తూ అరెస్ట్ చేస్తారండి. అరెస్ట్ చేసిన తర్వాత ఇతన్ని 27 సంవత్సరాలు ఈ నెల్సన్ మండేలా గారు జైలు జీవితం గడుపుతారండి. ఓకేనా, జైలు జీవితం గడుపుతాడు. అలా జైలు జీవితం గడిపిన తర్వాత దాని తర్వాత కాలంలో 1993 సంవత్సరంలో ఇతనికి నెల్సన్ మండేలా గారికి నోబెల్ ప్రైజ్, ఓకేనా, నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. ఓకేనా, పీస్ నోబెల్ ప్రైజ్, శాంతి నోబెల్ బహుమత్ అనేది 1993లో ఇతనికి రావడం జరిగింది. ఇదే 1994లో దక్షిణాఫ్రికాలో ఎలక్షన్స్ జరుగుతాయండి. ఆ ఎలక్షన్స్ జరిగినప్పుడు మొట్టమొదటి మనకు ఆ నల్ల జాతికి సంబంధించిన అధ్యక్షునిలాగా దక్షిణ ఆఫ్రికాకు ఇతను ఎన్నికవుతాడండి. ఇది చరిత్రలోనే చాలా ముఖ్యమైన ఘట్టంలాగా చెప్పేసుకుంటాం. ఒక నల్ల జాతికి సంబంధించిన వ్యక్తి అధ్యక్ష పదవిని తీసుకోవడంలో మొట్టమొదటిసారిగా ఎవరు తీసుకుంటారు సార్ ఇక్కడ అంటే నెల్సన్ మండేలా గారు అని చెప్పాలా. ఓకేనా, తర్వాత ఇంకా ఇదే నెల్సన్ మండేలా గారికి సంబంధించి మేజర్గా ఇంకొక కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే 1919 అండి, 1990 సంవత్సరంలో ఇతనికి మన భారతదేశం తరఫున భారత రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, భారత్ రత్న. ఇంకా ఇది మనకు 2007 అండి. ఓకేనా, 2007లో ఏమైతుందండి అంటే నెల్సన్ మండేలా గారు భారతదేశానికి రావడం జరిగింది. ఓకేనా, 2007లో మరి నెల్సన్ మండేలా గారు ఎందుకు భారతదేశానికి రావడం జరిగింది అంటే మీకు మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు కూడా ఈ జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులలో ఇతను కూడా ఒకరండి. ఓకేనా, సో మరి ఈ మహాత్మా గాంధీ ఎవరైతున్నారో గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఎప్పుడండి అంటే 1907 అండి. ఆ ప్రాంతంలో దక్షిణాఫ్రికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ మీద పోరాటం చేస్తాడండి. ఆ పోరాటానికి చేసిన సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి అవ్వటం వలన న్యూఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారండి. ఆ కార్యక్రమము ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే జనవరి 29, 2007లో ఏర్పాటు చేస్తారండి. ఓకేనా, ఈ కార్యక్రమానికి నెల్సన్ మండేలా గారు హాజరవుతారండి. ఓకేనా, హాజరైన తర్వాత కాలంలో ఇక్కడ ఏమవుతుంది అంటే
ముఖ్యంగా ఇక్కడ 2013 అండి 2013 డిసెంబర్ 5న నెల్సన్ మండేలా గారు మరణించడం జరిగింది. ఓకేనా, ఇది మనకు నెల్సన్ మండేలా గారికి సంబంధించిన మరి నెల్సన్ మండేలా గారి జీవితంలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అండి. వాటితో పాటు మరి ఈ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అనేది ఎప్పటి నుంచి జరుపుతున్నారు సార్ అంటే మొట్టమొదటిసారిగా 2010లో జరపడం జరిగిందండి. ఓకేనా, సో ఈ 2010లో మొట్టమొదటిసారిగా జరిపితే మరి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతుందో 2009లో దీన్ని తీర్మానిస్తారండి. ప్రతి సంవత్సరం కూడా నెల్సన్ మండేలా గారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలి అని ఈ యుఎన్ఓ ఏదైతుందో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. ఈ యుఎన్ఓ ఏదైతుందో మొదటిసారిగా తీర్మానించడం జరిగింది. దేనికి తీర్మానిస్తారండి అంటే ముఖ్యంగా ఇక్కడ శాంతి కావచ్చు, అహింస కావచ్చు, వాటితో పాటు మనకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కావచ్చు, వీటన్నిటికీ అవగాహన రావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ 2009లో దీన్ని తీర్మానిస్తే మనకు 2010 నుంచి కూడా ప్రతి సంవత్సరం నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే అనేది జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా, సో మరి ముఖ్యంగా నెల్సన్ మండేలా గారు వేటి మీద మనకు సొసైటీలో ఉన్న వేటి గురించి ఇతను పోరాటం చేస్తారండి అంటే ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ అని చెప్పాలండి. ఓకేనా, వాటితో పాటు రేషియల్ డిస్క్రిమినేషన్ అని ఉంటుంది. ఓకేనా, జాతి వివక్షత, వాటితో పాటు పావర్టీ పేదరికం ఏదైతుందో వాటి గురించి, తర్వాత సొసైటీలో ఉన్న హ్యూమన్ రైట్స్ అండి, హ్యూమన్ రైట్స్, ఈక్వాలిటీ, వీటి గురించి ముఖ్యంగా ఇతను ఫైట్ చేయడం జరిగిందండి. ఓకేనా, మరి ఇదేనే మనకు నెల్సన్ మండేలా గారికి సంబంధించిన జీవిత చరిత్ర ఏదైతుందో దాన్నే మనము ఏమని చెప్పుకుంటారండి ఇక్కడ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని చెప్తారు. ఇది నెల్సన్ మండేలా గారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ అండి. ఓకేనా, ఇతను తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్, అతనికి సంబంధించిన ఈ ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమాన్ని అంతా కూడా ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ఒక గ్రంథంలో రాయడం జరిగింది. ఇది మీకు మన నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. వన్స్ ఒకసారి ర్యాపిడ్గా చూసుకున్నట్టయితే జూలై 18 ఏదైతుందో జూలై 18ను నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం లాగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకండి అంటే ముఖ్యంగా కూడా ఇక్కడ దక్షిణాఫ్రికాలో శాంతి, అహింస, మానవుల హక్కుల రక్షణ, వాటితో పాటు ఈ పేదరికం కావచ్చు, వీటన్నిటికీ ఈ సమాజం నుంచి తొలగించాలి, వీటిని అసమానతలు ఏవైతే ఉన్నాయో సమాజంలో వాటన్నిటిని తొలగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నెల్సన్ మండేలా గారు ఉద్యమం చేయడం జరిగిందండి. ఎంతో గొప్ప వ్యక్తి తను. ఓకేనా, దాంతోపాటు మరి సౌత్ ఆఫ్రికాలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటండి అంటే రేషియల్ డిస్క్రిమినేషన్. ఓకేనా, జాతి వివక్షత అని చెప్తారు. ఓకేనా, సో అంటే మరి నల్లవారు తెల్లవారు అని మన దగ్గర చూసుకున్నట్లయితే వేరే వేరే కాస్ట్, రిలీజియన్, అట్లా వేరే వేరే డిస్క్రిమినేషన్స్ ఉంటే అక్కడ ఏముంటుందండి అంటే ఇక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ అని ఉంటుంది. అంటే జాతి వివక్షత, నల్లవారు తెల్లవారు అనే ఒక డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. దానికి వ్యతిరేకంగా మనుషులంతా ఒక్కటే, ఈ రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్షత ఉండొద్దు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే నెల్సన్ మండేలా గారు ఉద్యమం చేయడం జరిగింది. దానికి గుర్తుగాను ప్రతి సంవత్సరం కూడా జూలై 18 ఏదైతుందో నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేని జరుపుకోవడం జరుగుతుంది. వన్స్ ఒకసారి నెల్సన్ మండేలా గారికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే నెల్సన్ మండేలా గారు 1918 జూలై 18న ఇక్కడ దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్కీ అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఉమ్టాటా అనే ఒక గ్రామంలో జన్మించడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఈ ఉమ్టాటా ఏదైతుందో దీన్ని 2004లో పేరు మారుస్తారండి, ఉమ్టాటా అనే ఒక పేరు మారుస్తారు. ఓకేనా, సో ఇతను ఆ ప్రాంతంలో జన్మిస్తాడండి. ముఖ్యంగా ఇక్కడ నెల్సన్ మండేలా గారు బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా జాతి వివక్షత అనేది విపరీతంగా ఎదుర్కోవడం జరిగిందండి. ఓకేనా, ఇతనికి విద్యాభ్యాసం వచ్చేసరికి ఈ దక్షిణాఫ్రికాకు సంబంధించిన విశ్వవిద్యాలయంలోనే లా కంప్లీట్ చేస్తాడండి. ఇంకా ఇతనికి సంబంధించిన ఇతని కెరీర్లో ముఖ్యమైన ఇన్సిడెంట్స్ ఏంటండి అంటే
ఈ 1944 అండి, ఈ 1944 అనే సంవత్సరంలో నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన నేషనల్ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అలా నేషనల్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత అతనికి సంబంధించిన ఈ ఉద్యమాలన్నీ కూడా ఆ పార్టీ తరఫున చేయడం జరిగిందండి. కార్యక్రమాలు, సమ్మెలు, ఈ ఉద్యమాలన్నీ కూడా ఆ పార్టీ తరఫున చేయడం జరిగింది. తర్వాత కాలంలో అక్కడ ఎలక్షన్స్ రావడం వల్ల 1948 ఆ సమయంలో ఈ సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన నేషనల్ పార్టీ ఏదైతుందో అక్కడ అధికారాన్ని చేజెక్కించుకుంటారండి. అలా అధికారం దక్కించుకున్న తర్వాత ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతుందో దాన్ని పెంచి పోషించే పార్టీ లాగా ఈ సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా నేషనల్ పార్టీ అని చెప్పేస్తామండి. ఆ పార్టీకి ఎగనెస్ట్ గా చాలా ఉద్యమాలు జరుపుతారు. అలానే 1960 మార్చ్ 21న ఇలా ఉద్యమాలు, కార్యక్రమాలు జరిపే ప్రాసెస్ లోనే అక్కడ కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఏమవుతారంటే ముఖ్యంగా కాల్పులు, దాడులు ప్రారంభిస్తారండి. లాఠీ చార్జ్ కావచ్చు, కాల్పులు, పోలీసులు అక్కడికి వచ్చిన పోలీసులు కాల్పులు జరగటం వల్ల 69 మంది మరణించి ఒక 189 మంది గాయాల పాలవుతారండి. ఓకేనా. వీటన్నిటికీ కారణం నెల్సన్ మండేలా గారు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే అతన్ని 1964లో అరెస్ట్ చేసి జీవిత ఖైదు చేస్తారండి. అలా జీవిత ఖైదు చేసిన తర్వాత 27 సంవత్సరాలు ఇతను జైలు జీవితం గడుపుతాడు. గడిపిన తర్వాత 1993 సంవత్సరంలో నెల్సన్ మండేలా గారికి ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలోనే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో ఎలక్షన్స్ జరుగుతాయండి. ఆ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా నల్లజాతికి సంబంధించిన వ్యక్తిలాగా ఇతను అధ్యక్షత పదవి తీసుకుంటాడండి. అధ్యక్షునిలాగా ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా. ఇది మనకు వరల్డ్ హిస్టరీలోనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. ఓకేనా. దాని తర్వాత ఈ 1990 సంవత్సరంలో మన భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా భారతరత్న అవార్డు అనేది నెల్సన్ మండేలా గారికి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఈ 2007 మనకు జనవరి 29, 30 అండి, ఈ ప్రాంతంలో నెల్సన్ మండేలా గారు భారతదేశానికి రావడం జరిగింది. ఓకేనా. సో మరి ఎందుకు భారతదేశానికి వస్తాడు అంటే మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు జాతి వివక్షత మీద ఎంతగానో పోరాటం చేస్తాడండి. ఓకేనా. సో ఆ పోరాటానికి 100 సంవత్సరాలను పురస్కరించుకొని న్యూఢిల్లీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. ఆ కార్యక్రమానికి గాను 2007లో జనవరి 29, 30 ప్రాంతంలో నెల్సన్ మండేలా గారు భారతదేశానికి రావడం జరిగింది. దాని తర్వాత నెల్సన్ మండేలా గారు 2013 అండి, డిసెంబర్ 5, ఓకేనా, 2013 సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీన నెల్సన్ మండేలా గారు మరణించడం జరిగింది. ఇదండి నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేకు సంబంధించిన ఇంపార్టెన్స్. ఓకే.